రైట్. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక సిద్ధమవుతా ఉంది. ఇప్పటికే నగారా భేరీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటింగ్ బెల్స్ కూడా ప్రారంభమైనట్టు కూడా అర్థమవుతా ఉన్నది. వచ్చే నెలలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కంటే ముందే నిర్వహించేలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ విడతల వారీగా రూరల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పటికీ లేదంటే కేపీహెచ్‌పీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో ఆ జేఎన్‌టీయూ కాలనీలంతా కూడా ఒక సైడ్ కొంచెం రూరల్ ఏరియాలు తలపించేటువంటి కొంచెం లో కమ్యూనిటీ మనకంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నుంచి ముగ్గురు పోటీదారులైతే వాళ్ళ భావాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి అనుచరులు కావచ్చు, అక్కడ నుండి కీలకంగా పనిచేసేటువంటి ముగ్గురున్నారు. వాళ్ళ ముగ్గురు గురించి జీవిత చరిత్ర ఏంటి, లేదంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌తో పనిచేసేటువంటి అవకాశాలు ఎప్పుడొచ్చింది, లేదంటే ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి భవిష్యత్ అంతా కూడా ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ముగ్గురు పేర్లు వినిపించినప్పటికీ కొంతమంది మాత్రం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినప్పటికీ ఆశా వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆశ పెట్టుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఈ ముగ్గురు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముందుగా మనం చూస్తున్నటువంటి పేరు బొమ్మ ఇది నవీన్ యాదవ్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం నుంచి తన భవిష్యత్ అంతా కూడా స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఎంఐఎం అంటే మజ్లిస్ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ నుంచి ఓటమి పాలయ్యాడని కూడా మనకంతా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ అనే లీడర్ అక్కడ కావచ్చు, యాదవ సంఘానికి సంబంధించినటువంటి కావచ్చు, యాదవ పీపుల్ని దగ్గర తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి ముందు వరుసలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ని ఈ యొక్క టికెట్ హరిస్తుందా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు బీసీల పట్ల, కాంగ్రెస్ పట్ల అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫీవర్ని అక్కడ ఫ్లేవర్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ హామీని ఇలా కూడా నెరవేర్చుకుంటారా, లేదా ఇంకేమన్నా మిస్‌యూజ్ చేసేటువంటి ప్రయత్నం ఉందా కూడా చూడొచ్చు. జూబ్లీ ఎన్నికల్లో స్థానికంగా నాయకుడు తను అక్కడ నుంచి యాదవ్ కమ్యూనిటీ నుంచి కూడా బలోపేతం చేసినటువంటి పరిస్థితి. దాదాపు 2014లో ఓడిపోయిన తర్వాత 2018లో వచ్చే ఎన్నికల్లో అంటే 2014 తర్వాత 18లో కూడా వచ్చే ఎన్నికల్లో మేమెందుకు పోటీ చేస్తాం అనుకోకుండా ఏ పార్టీ యొక్క టికెట్ ఇవ్వకుండా తనకున్నటువంటి బలాలను గుర్తించి స్వతంత్రంగా కూడా పోటీ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఓటమి పాలయ్యడం అయితే జరిగింది. 2013లో కూడా అప్పటికున్నటువంటి రాజకీయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్తో ఉన్నటువంటి తన సత్సంబంధాలు కావచ్చు, తర్వాత 2023లో కాంగ్రెస్లో చేరడం అయితే జరిగింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత అక్కడ అభివృద్ధి పనుల మీద కావచ్చు, అక్కడ అధికారులతో మాట్లాడి తన వంతు అయ్యేటువంటి పనులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో దాదాపు 50-50 ఓటింగ్ కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు అటు బీఆర్ఎస్లో సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకునేటువంటి సర్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఉండే సతీమణి గారికి ఇచ్చినప్పటికీ ఇటు నవీన్ యాదవ్ అనే తన గొంతుక తన బీసీ వాదాన్ని వినిపించేటువంటి స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ యొక్క యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ముఖ్యులు కావచ్చు, పెద్దలు, కుల పెద్దలంతా కూడా తనను ఆశీర్వదిస్తారు, నాకు సీటు నాకే వస్తుందని చెప్తున్నారు. కానీ మరి ముఖ్యంగా ఒక సోషల్ మీడియాలో ఒకటి ఇంతకుముందు వచ్చినటువంటి వివాదాలు కావచ్చు, ఆరోపణలు అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పటికే తన మీద ఒక క్రిమినల్ కేసు కూడా బుక్ అయింది. ఈ యొక్క క్రిమినల్ కేసును కొంచెం వెలికి తీస్తే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకు కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చేటట్టుగా కూడా అందరూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ క్రిమినల్ కేసు కేవలం ఆరోపణలు అని చెప్పేసి వాళ్ళ పిఆర్ టీంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొట్టివేస్తున్నారు. ఎందుకంటే మన మధ్యలో తిరిగినటువంటి వాళ్ళు మన స్థానికుడు కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తే తప్పేంటి, వచ్చేటువంటి అన్ని వార్తలు కూడా ఫేక్ న్యూస్గా కూడా వాళ్ళు కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సమర్పించేటువంటి అఫిడవిట్లో అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి సమర్పించే అఫిడవిట్లో తనకున్నటువంటి కేసులు ఏంటి, లేదంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి, లేదంటే నిజంగా ఆరోపణలా కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇది బొంతు రామ్మోహన్ రావు అని చెప్పేసి, బొంతు రామ్మోహన్ రావు అక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకుల్లో తను కూడా కీలకంగా పనిచేసేటువంటి బొంతు రామ్మోహన్ రావు ఇప్పుడు దాదాపు అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై తనకున్నటువంటి వాదాన్ని, తనకున్నటువంటి గొంతుకను అక్కడ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, అక్కడ ఉన్నటువంటి వాడల కోసం పనిచేసేటువంటి ప్రధాన నాయకుడు అని చెప్పచ్చు. మున్నూరు కాపు సంబంధించినటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి బలంగా తను ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఆ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి కూడా ప్రతిసారి కూడా
ఆ గొంతుకను వినిపించేటువంటి గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏబీవీపీలో అంటే ఆర్ఎస్ఎస్ విభాగానికి చెందినటువంటి ఏబీవీపీ ఏదైతే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉందో అక్కడ నుంచి కూడా కీలకంగా పనిచేశారు. దాదాపు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేరి బీఆర్ఎస్‌లో కూడా చేరడం అయితే జరిగింది. బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత అంటే తొలి దశ ఉద్యమకారులు అనుకునేటువంటి తనలో కూడా ఆ యొక్క క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్‌లో కావచ్చు, బీఆర్ఎస్‌వి సంఘానికి సంబంధించినటువంటి లీడర్లను, విద్యార్థులను ఏకం చేసేటువంటి తెలంగాణ ఉద్యమం కోసం కూడా పనిచేసేటువంటి ఉద్యమకారుడు కూడా తనకు మంచి పేరుంది. మరీ ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్యూనిటీ కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. కమ్యూనిటీ సామాజిక వర్గానికి నాకే ఓటేస్తారంటూ కూడా చెప్పిళ్ళు. దాదాపు 2016 నుంచి 2021 వరకు జిహెచ్ఎంసీ మేయర్‌గా పనిచేశారు. చూడొచ్చు. అసలు మాజీ మేయర్ అంటేనే అక్కడ ఎమ్మెల్యేతో సమానం. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే కానీ బీఆర్ఎస్ నుంచి మేయర్‌గా చేసినప్పటికీ కాంగ్రెస్ నుంచి సీట్ ఆశించడం కావచ్చు, కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించడం అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉంది, అది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థినే ఖరారు చేస్తే టీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి పలుకుబడి ఉన్నప్పటికీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కాంగ్రెస్ ఉన్నటువంటి ఆపోజిట్ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద 2-3 అభ్యర్థులు పోటీ అంటే మామూలు విషయం కాదు. దీంట్లో ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా మనకు అర్థమవుతుంది. 2014లో కాంగ్రెస్లో కూడా తను చేరికయ్యారు. భార్య శ్రీదేవి చర్లపల్లి కార్పొరేటర్ కూడా తనకున్నటువంటి పలుకుబడినంతా కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నటువంటి పరిస్థితి. అది బొంతు రామ్మోహన్ గారి యొక్క జీవితం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తను మేయర్‌గా పనిచేసినప్పటికీ విద్యార్థులకు కావచ్చు, లేదంటే తొలి దశలో, మలి దశలో ఉద్యమం చేసినటువంటి నాయకులకు కావచ్చు, చాలా సుపరిచితులైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులో తన పేరు ఉందని చెప్తూ తను ఆ రాజకీయాల్లోకి బలంగా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు చెర్లపల్లి నుంచి వాళ్ళ సతీమణి కావచ్చు, లేదంటే ఈయనే బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి దాదాపు అన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా మేయర్‌గా చేసినటువంటి ఆ పొలిటికల్ ఫేవర్ అంతా కూడా ఇక్కడ యూజ్ అవుతుందా అనేది కూడా మనం త్వరలో వేచి చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిఎన్ రెడ్డి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ కార్పొరేటర్ తను దాదాపు అసలు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన కూడా అక్కడ నుండి ఆస్పిరెంట్స్ ఏదైతే రెడ్డి పాలన బాగుంది, లేదంటే ఎవరైనా ప్రశ్నిస్తుంటే తన వర్గానికి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే పీపుల్స్కి అక్కడ ఏమైనా సమస్య వస్తే ముందడుగులో ఉంటారు. ప్రజెంట్ కార్పొరేటర్ కాబట్టి ఏ ఒక చిన్న పనులు కావచ్చు, ఎక్కడ డెవలప్మెంట్ పనుల్లో కూడా క్రియాశీలకంగా పనిచేసేటువంటి, లేదంటే ఆ ప్రజలకు ఇంకా చేరువలో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తుల్లో తనని చెప్పవచ్చు. దాదాపు రహమత్ నగర్ నుంచి 2020లో జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. తెలుసు కదా, బీఆర్ఎస్ అక్కడ ఎంత పకడ్బందీగా ఉందో కూడా మనం చూడొచ్చు. తను కార్పొరేటర్గా గెలిచి సేవలు అందిస్తున్నారు. ప్రజలకు కొంచెం దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఫ్లేవర్, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా తను కాంగ్రెస్లో 2023లో కూడా తను కాంగ్రెస్ నుంచి సీట్ ఆశించడము, లేదంటే ఎమ్మెల్యే సీటుకు పనిచేయడం లేకుండా కూడా తను వితౌట్ రాజీనామా చేయకుండా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కూడా తన సేవలు అలానే ఉన్నాయి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ మినిస్టర్లతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజా సేవలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజా సేవలు, అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ నాయకులను ఏకం చేసేటువంటి మీటింగ్లతో పాటు అనేక వాదనలు, ప్రతివాదాలు ఉన్నప్పటికీ వాళ్ళను మాత్రమే ఏమైపరచకుండా, లేదంటే ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడే గొప్ప మనిషి అని చెప్తుంటారు. ముఖ్యంగా కార్పొరేటర్ గెలవడం అంటే అంత పెద్ద విషయమేం కాదని కొంతమంది చెప్తున్నప్పటికీ బీఆర్ఎస్ ఫ్లేవర్ ఉంది కాబట్టి కార్పొరేటర్ గెలిచారు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాటలు కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఏదైతే పనులు రాకపోవడము, లేదంటే అక్కడ డెవలప్మెంట్ జరగకపోవడము, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోవడం, ఇదంతా కూడా తనను కాంగ్రెస్ వైపుగా అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ రానున్న స్థానిక సంస్థల్లో ఇప్పుడు అటు సతీమణి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఎవరైతే వాళ్ళ కూతుళ్ళు కావచ్చు, వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు కావచ్చు, పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తుంటే వీళ్ళకి ముగ్గురు మాత్రం ఇప్పటికే ఎవరు అభ్యర్థి, లేదంటే ఎవరు పోటీలో నించోబెడుతున్నారు, ఒకవేళ ఈ ముగ్గురులో కాకుండా ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా కూడా తెర మీదకి వచ్చేటువంటి కాంగ్రెస్ ఏదైనా చేయొచ్చనే ఎగ్జాంపుల్ మనకుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించినటువంటి నాకు టికెట్ ఇవ్వండి, నేను గెలిచి చూపిస్తానంటూ కూడా మరలా ప్రతిసారి
తన వాదాన్ని ఖైరతాబాద్ దానం నాగేందర్ ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ అటు మొగ్గు చూపుతారా, లేదంటే ఈ ముగ్గురులో కొంచెం యువ కిరణాలు ఉన్నప్పటికీ వీళ్ళ ముగ్గురులో ఆ ప్రాక్టీస్ ఉందా, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంది, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్లేవర్స్ ఏందనేది వీళ్ళ ముగ్గురులో ఇస్తే వీళ్ళు ఇద్దరు అంటే మిగిలిన ఇద్దరు కలిసి పనిచేస్తారా, ఓటమి పాలు కాకుండా గెలుపు దిశగా పనిచేసేటువంటి ఆ స్పోర్టివ్నెస్ ఉందా లేదా అంటూ కూడా మనకు త్వరలో రానున్న రోజుల్లో ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ఎక్కువ మాట్లాడితే కాంగ్రెస్ వీళ్ళకు ఎవరికి ఇస్తారు, లేదంటే ఇవ్వరు అనే అంశం కాకుండా కూడా ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. దే ఆర్ బిలాంగ్స్ టు కాంగ్రెస్ అనే భావన మాత్రం వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంది. ఆ ముగ్గురు కాస్త దూసుకుపోయేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళ ఆ పనుల ద్వారా మనకు ప్రతిరోజు కూడా వార్తల్లోకి వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ఎటు మొగ్గు చూపుతుందో, ఈ ముగ్గురులో ఉన్నటువంటి ఎవరి క్యాడర్ బాగుంది, లేదంటే ఎవరు గెలుపుకు దగ్గరలో ఉన్నారు, పార్టీ నుంచి ఇంకేమైనా సహాయ సహకారాలను అందిస్తే మనం ఆ సీట్ ఎలా కొట్టొచ్చు అనే భావన ఉన్నారు. కాబట్టి కొన్ని రోజుల్లో వేచి చూడాల్సినటువంటి సమయం దగ్గర పడుతుందని చెప్పవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.